శ్రోతలకి నమస్కారం. మనం పాత రోజుల్లో పాటలు, కథలు, నీతి ఏ విధంగా చెప్పబడిందో వివరించుకుంటూ ఉన్నాం కదా! అందులో భాగంగా ఈరోజు పిల్లలు తల్లి దగ్గరికొచ్చి, ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చామే, తీయ తీయని తాయిలమేదో తీసి పెట్టమ్మా, అటక మీది అటుకులకుండా అమ్మా దించమ్మా, గూట్లో ఉన్న బెల్లం ముక్క తీసి పెట్టమ్మా అని తల్లితో సంభాషించేవారు పాట ద్వారా అని చిన్నతనంలో చెప్పబడింది. అట్లాగే ఏ ఊరి దానవే గొల్లభామ, నీవు ఏం పనికి వచ్చినావే గొల్లభామ, రేపల్లే మా ఊరు చిన్నవాడ, నే చల్లలమ్మ పోతాను వన్నెకాడ, నదురేమీ లేదేమే గొల్లభామ, బెదురేమీ లేదేమే గొల్లభామ, నదురు బెదురు నాకేలా చిన్నవాడ, నమ్మకమే పెట్టుబడి వన్నెకాడ, సంపాదించి ఏం చేస్తావు గొల్లభామ, రొక్కమేమి చేస్తావే గొల్లభామ, అమ్మకయ్యకి ఇస్తాను చిన్నవాడ, నేను అమ్మకి అయ్యకి ఇస్తాను చిన్నవాడ, కూడొండ చేతవున గొల్లభామ, పనులన్నీ చేతనవును, నువ్వు నాకు నచ్చావే గొల్లభామ, పెళ్ళాడతావ నన్ను గొల్లభామ, అమ్మ అయ్యతోటి నువ్వు రావోయి, మా అమ్మ అయ్యతోటి నువ్వు మాట్లాడవోయి. ఇట్లా సంభాషణ జరిగేదని చిన్నప్పుడు ఒక మర్యాద, ఒక పద్ధతి, పరాయి వాళ్ళతో మాట్లాడాల్సిన తీరు, పెద్దలకి ఇవ్వాల్సినటువంటి గౌరవం చెప్పేందుకు ఈ పద్యాన్ని ఉదాహరణగా తీసుకుంటారు.